హలో, హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య, హిస్టరీ రఫీసాన్ని. ఈరోజు ఫ్రెషర్స్కి మారేడుమిల్లి పాఠాల్లో, ఇప్పుడు మారేడుమిల్లిలో ఉన్నాను కాబట్టి ఫ్రెషర్స్కి ఉపయోగపడే ఒక మంచి టాపిక్ చెబుతా ఈ 10 నిమిషాలు. చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే వాట్సాప్లో కానీ కామెంట్లో కానీ ఏమడుగుతున్నారంటే చాలామంది, సార్ సొంత నోట్స్ తయారు చేసుకోమంటారా, రన్నింగ్ నోట్స్ సరిపోద్దా, లేకపోతే 10 పుస్తకాలు ముందేసుకుని నోట్స్ తయారు చేసుకోవాలా, అసలు నోట్స్ ఎలా రాసుకోవాలి, ఇలా చాలా ప్రశ్నలు మన పిల్లల్లో ఉన్నాయి. నేనంటాను, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు పోటీ పరీక్షల్లో డిస్క్రిప్టివ్ అయినా ఆబ్జెక్టివ్ అయినా ఖచ్చితంగా మీ నోట్స్లోని పేజీలు మీకు కనపడాలి. అది కరెక్ట్ ప్రిపరేషన్. అలాగని నోట్స్ తయారు చేసేటప్పుడు చేయకూడని తప్పులు ఏంటంటే, నోట్స్ ఉండాలి, ఓన్ నోట్స్ ఉండాలి, ఎవరి ఓన్ నోట్స్ వాళ్ళకు ఉండాలి. చేయవలసిన నోట్స్ ముందు చెప్పుకుందాం, తర్వాత తప్పులు చెప్పుకుందాం. ఇది పేపర్ కదా, మన పిల్లలు ఎక్కువ మంది ఇలా ఉందనుకోండి, ఇలా చక్కగా ఇటు మధ్యలో ఇట్లా పేపర్ మడిచి, ఆఫ్లైన్ క్లాసుల్లో ఇట్లా మడిచి ఇట్లా ఇక్కడ రాస్తారు, ఇక్కడ రాస్తారు, మళ్ళీ ఇక్కడ రాస్తారు, ఇక్కడ రాస్తారు. అత్యధిక మంది పిల్లలు చేసే పని ఇదే. మన స్టూడెంట్స్ ఆఫ్లైన్ క్లాసులు ఎదురుగా రాస్తారు. అయితే నేనేమంటానంటే, ఇదొక పేజీ అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు నోట్స్ తయారు చేసే దానికన్నా కూడా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఒకటి రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. ఫస్ట్ పాయింట్ రన్నింగ్ నోట్స్. ఈ రన్నింగ్ నోట్స్ మీకు ప్రాణవాయువు, మీకు ఆక్సిజన్, పోటీ పరీక్షలో ప్రాణాధారం. రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. ఈ రన్నింగ్ నోట్స్ మీరు రాసుకునేటప్పుడు అది ఎవరి అన్నా లెక్చర్స్ వినడం ద్వారా కానీ, లేదా మంచి బుక్స్ తీసుకుని రాసుకోవడం కానీ, అలా చేసేటప్పుడు మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. రన్నింగ్ నోట్స్లో అంతా ఉండదు, ఎవరైనా పుస్తకాల్లో ఉన్న చెత్త అంతా ఉండదు. రన్నింగ్ నోట్స్లో కీలకమైన పాయింట్లు రన్నింగ్ నోట్స్లో ఉంటాయి. అది మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. అక్కడ చూడగానే మీకు మాత్రమే అర్థమవుతాయి. అర్థమట్లా వేరే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. మీకు అర్థమైతే చాలు. మీరేగా రాసుకునేది, కర్తకర్మ క్రియ మీరేగా. అందంగా రన్నింగ్ నోట్స్ శిల్పాలు చెక్కాల్సిన అవసరం లేదు. శిల్పుల్లాగా మీకు అర్థమైతే చాలు. రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. నోట్స్ తయారు చేయడం వేరు, రన్నింగ్ నోట్స్ వేరు. రన్నింగ్ నోట్స్ రాసేసుకోండి, అదొక నోట్స్ పక్కన పెట్టుకోండి. 2, సార్లు క్లాసులకు వెళ్ళినప్పుడు నోట్స్ రాసుకోవాల్సి వచ్చినప్పుడు క్లాస్ రూమ్ నోట్స్ ఏంటంటే, ఇదిగో ఇక్కడ దాకా రాసుకోండి, మొత్తం రాసేయండి, ఇది మొత్తం రాసేయండి, ఈ స్పేస్ వదిలేసేయండి. ఆ టాపిక్కి సంబంధించి ప్రీవియస్ ప్రశ్నపత్రాల్లో ఏం అడిగారు అనేది ఒకసారి చూసుకుని, హైలైట్ అయిన అంశాలు ఏంటి ఇందులో అనేది ఇక్కడ 2 గీతలు గీసి ఇక్కడ రాసుకోండి. ప్రతి పేజీ ఇదే మోడల్, ఇక్కడ రాసుకోండి. ఇక్కడ ఆ టాపిక్కి సంబంధించి కీలకమైన అంశాలు ఉంటాయి, మీరు వినని ఇంపార్టెంట్ అనబడ్డాయి, అవి ఇక్కడ రాసుకోండి. ఇందులో హైలైట్స్ ఏమో ఇక్కడ రాసుకోండి, ఇవేమో కీలకమైన పాయింట్లు ఇక్కడ రాసుకోండి. రన్నింగ్ నోట్స్ వేరు, ఇది వేరు, ఇది మెయిన్ నోట్స్. అర్థమవట్లా? కీలకమైన పాయింట్లు ఇక్కడ రాసుకోండి. అయితే నేను ఆఫ్లైన్లో క్లాస్ చెప్పేటప్పుడు ఒకతను జేబు నిండా కలర్ పెన్నులు పెట్టుకుని ఉన్నాడు. జేబు నిండా, అరే నీ దుంపదగా పిచ్చోళ్ళలాగా ఉన్నావు, ఇన్ని పేపర్లు ఎందుకు, ఇన్ని పెన్నులు ఎందుకు నీకు, నీ దుంపదగా. లేదు సార్, నేను ఒక్కొక్క పాఠం ఒక్కొక్క పెన్నుతో రాసుకుంటాను సార్. బ్లూ, బ్లాక్, గ్రీన్, రెడ్, ఈ 4 యూజ్ చేసేవాడతాను. ఒక్కొక్క పాఠం సార్ చెప్పేటప్పుడైనా నా నోట్స్లో అయినా ఒక్కొక్క కలర్ పెన్నుతో రాసుకుంటే నాకు అక్కడ కళ్ళ కట్టినట్లు కనపడిద్ది సార్. అందువల్ల 4 కలర్ పెన్నులు నేను యూజ్ చేస్తాను సార్ అంటున్నాడు అతను. మళ్ళీ ఆయన జేబులో హైలైటర్ ఉంది. ఆ పాయింట్ బాగా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు హైలైటర్ అన్నీ దొరుకుతాయి, దాన్ని ఇట్లా రబ్ చేయాలి. రబ్ చేస్తే ఆ పాయింట్ గుర్తుండిపోయింది. కాబట్టి ఇదొక మెథడ్. రెండో మెథడ్ ఏంటి, నోట్స్ రాసుకున్న తర్వాత 1 పేజీ 2 పేజీలు వదిలేసేయాలి. తర్వాత 3వ పేజీ నుంచి మరో పాఠం మొదలవుద్ది. అది ఎందుకు వదలాల్సి వచ్చింది అంటే, భవిష్యత్తులో కీలకమైన పాయింట్లు ఏమన్నా దొరికితే అక్కడ నోట్ చేసుకుంటాం మనం.
అందువల్ల ఇదొక మెథడు. ఇక్కడ సగం వదిలేయడం అనేది ఇంకో మెథడు ఈ నోట్సుల్లో. కలర్ పెన్నులు, తర్వాత పంచ్ మార్కులు అని ఉంటాయి. పెన్ను పెట్టి ఇట్లా పైన ఇట్లా చేసుకుని కింద అండర్లైన్ చేసుకోవడం, ఇది పంచ్ మార్క్ అని అంటారు. మీ ప్రిపరేషన్, మీ గొప్ప, మీ గెలవడం అనేది మీ గెలవడం అనేది మీకు తెలుసో లేదో మీరు చేసుకునే నోట్స్ని బట్టి ఉంటుంది. చాలామంది ఏమంటారంటే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. ఒకసారి కెమెరామెన్ గారు ఒకసారి ఇటు చూపించండి, మన్యం ప్రాంతం. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. అంటే మన మైండ్లో ఏముందో మన ఫేస్లో ప్రతిఫలిస్తుంది. మన పోటీ పరీక్షల్లో గుర్తుందా నాన్న, మనం ఏం రాయాలో మన నోట్స్లో కనపడుతుంది. ఎక్కువ పుస్తకాలు కొనకూడదు, 1-2 పుస్తకాలు తీసుకోవడం, చేసుకోవడం. నాకు తెలిసి ఇక్కడ తప్పు ఏం జరుగుతుందంటే, ఈ పోటీ పరీక్షల్లో జరిగే తప్పు ఏంటంటే, ఎక్కువ పుస్తకాలు అట్లా రూమ్లో పరుచుకొని, ఎక్కువ బుక్స్ రూమ్లో అలా పరుచుకొని, ఆ బుక్స్లో అన్ని పాయింట్లు తీసి ఏడింతలా బుక్ తయారు చేస్తున్నారు. ఇది చాలా డేంజర్. ఇది మీ ప్రిపరేషన్ని దెబ్బతీస్తుంది, మీ టయాన్ని దెబ్బతీస్తుంది. మీ ప్రిపరేషన్ దెబ్బతీస్తుంది, మీ టయాన్ని దెబ్బతీస్తుంది. అలా అన్ని బుక్స్ పెట్టుకుని తయారు చేయకూడదు. ఆ తయారు చేస్తే పంచవర్ష ప్రణాళిక కాదు, 12 ఏళ్ళు పట్టింది. ఇంకెప్పుడు జాబ్ కొడతారు? అందువల్ల చివరిగా ఒక మాట చెప్తాను. నేను పీజీలో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఇయర్ 93లో 1993లో ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు ఇండియన్ హిస్టరీ మీద ఇంతలా బుక్ ఒకటి రాయాలి, అన్ని బుక్స్ పరిశీలన చేసి అని కూర్చున్నాను. జూన్లో జాయిన్ అయ్యాం. అప్పుడు కరోనా లేదు కదా. జూన్ టు మళ్ళీ మార్చి వరకు అకాడమిక్ ఇయర్ జరిగేది. జూన్లో జాయిన్ అయ్యాం. జూలై 1 నుంచి అనుకుంటా నేను పీజీ హాస్టల్లో స్టార్ట్ చేశాను. హాస్టల్కి వెళ్ళడం, లైబ్రరీకి వెళ్ళడం, పీజీ లైబ్రరీకి అవి జెరాక్సులు తెచ్చుకోవడం, అన్నీ దగ్గర పెట్టుకోవడం స్టార్ట్ చేయడం. అందులో బొమ్మలు జెరాక్స్ తీపించుకోవడం, ఆ బొమ్మలు జెరాక్స్ తర్వాత కట్ చేసుకోవడం, నోట్స్లో అప్పించుకోవడం, ఇలా మొదలుపెట్టా. చాలామంది అనేవాళ్ళు రూమ్లోకి వచ్చి, ఏంట్రా నాయన, ఏం రాస్తున్నావు నాయన, అటు వెళ్ళి టీ తాగొద్దాం రారా నాయన, అటు బయట తిరుగుదాం రారా నాయన, పీజీ రా ఇది అనేవాళ్ళు మా ఫ్రెండ్స్. లేదన్నా ఇట నేను ఒక యజ్ఞం చేస్తున్నాను, ఆ యజ్ఞం కొరకు నేను నోట్స్ రాస్తున్నాను అని చెప్పి రాశా. ప్రీ హిస్టారికల్ పీరియడ్ రాశా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ రాశా, ఆ తర్వాత ఆర్యన్స్ ఎంటర్డ్ సిద్ధాంతాలు రాశా, ఎలా ఎంటర్ అయ్యారని కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ తర్వాత ఎర్లీ వేదిక్ పీరియడ్ ఆర్యన్స్ రాశా, లేటర్ వేదిక్ పీరియడ్ ఆర్యన్స్ రాశా. ఆ తర్వాత మనకి ఏమొస్తుంది, ఈ జైనిజం, బుద్ధిజం రాశా, అలెగ్జాండర్ అటాక్స్ వరకు రాశా. అప్పుడు సెమిస్టర్లు లేవు, లాస్ట్ మార్చిలో ఎగ్జామ్. అప్పటికి జూలైలో మొదలు పెడితే మార్చికి అలెగ్జాండర్ వరకు రాశా. ఏన్షియంట్ ఇండియాలో 10 పాయింట్లు అనుకుంటే 2 పాయింట్లు రాశా అంతే. 8 పాయింట్లు నేను రాయలా. 8 పాయింట్లు మీరు నమ్మరు, నేను రాయలా. టైం లేదు. నాకు అనిపించింది, వామ్మో పీజీ కూడా సరిపోదు ఈ 2 ఏళ్ళు ఈ నోట్సులు రాయాలంటే అని పక్కన పడేశాను. ఆ నోట్సులు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. అలెగ్జాండర్ వరకే రాయగలిగాను. అప్పుడే ఉంది నాకు ఇట్లా ఫ్యాకల్టీ ఉండాలి, చెప్పాలి పాఠాలు అని 93లో. ఆ కోరిక 99లో నెరవేరింది నాకు హైదరాబాద్లో. 99 నుంచి పాఠాలు చెప్తున్నాను. ఈరోజు 26 ఏళ్ళు ఇంచుమించు. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నోట్స్ తయారు చేసేటప్పుడు మాత్రం ఇలా నేను చెప్పిన పద్ధతిని పాటించండి. కలర్ పెన్నులు తెచ్చుకోండి, హైలైటర్ తెచ్చుకోండి. నోట్స్లో కింద సగం ముప్పావు రాయండి, ఒక పావు వదిలేసేయండి, లేదా కొన్ని వైట్ పేపర్లు వదిలేసేయండి. కేవలం 2 బుక్స్ పెట్టుకోండి. ఈ నోట్స్తో పాటు ఒక రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేసుకోండి. ఆ రన్నింగ్ నోట్స్ ఏంటంటే మన ప్రయాణాల్లో ఊళ్ళకి వెళ్ళేటప్పుడు, లేకపోతే మనం ఇంకొక ఏదైనా క్యాంప్కి వెళ్ళినప్పుడు ఆ రన్నింగ్ నోట్స్ తీసుకుని ఆ పాయింట్లు అలా హైలైట్ చేసుకుంటూ పోవాలి. మా లెక్చరర్లు కూడా ఏం చేస్తారో తెలుసా, అంతా చదివి జీర్ణం చేసుకున్న తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు నోట్స్ మీద రాసుకుంటారు. అవి తెచ్చి పోడియం మీద పెడతారు. మా వాళ్ళు ఎక్కువ పోడియంని మేనేజ్ చేస్తారు. ఎందుకు, పోడియం దగ్గర ఈ పేపర్ పెట్టుకుని పాఠం చెప్తారు. పోడియం లేదనుకోండి, ఇట్లా పేపర్ చూసి చెప్తే పిల్లలు ఏదో రకంగా ఉంటుందిగా, అదొకటి కారణం. రెండో కారణం, ఏదైనా మంచి పాయింట్ మర్చిపోతామేమో, అందువల్ల రాసుకుని పోడియం మీద పెట్టుకుని మీకు పాఠం చెప్తారు. మంచి పాయింట్ మర్చిపోతారేమోనండి భయం వేసి. ఇప్పుడు లెక్చరర్ల బాధలు లెక్చరర్లకు ఉంటాయి, ఫ్యాకల్టీకి అవి మామూలు బాధలు కాదు, బ్రహ్మాండమైన బాధలు ఉంటాయి. సరే, వేరే స్టోరీ. కాబట్టి నోట్స్ తయారు చేసుకునేటప్పుడు మాత్రం మీరు జాగ్రత్తగా, చక్కగా, నీట్గా నోట్స్ తయారు చేసుకోండి. ఇష్టంగా తయారు చేసుకోండి. 100 పుస్తకాలు పెట్టుకుని తయారు చేయడం కాదు, 1 లేదా 2 పుస్తకాలు పెట్టుకుని తయారు చేస్తే చాలు. తయారు చేసుకోండి. ఎవరైనా ఒక ఫ్యాకల్టీకి చూపించండి. ఇప్పుడు ఫ్యాకల్టీలకు కూడా ఓపిక లేదు మీకు చెప్పడానికి.
క్లాస్ అవగానే ఇంకో క్లాసు పరిగెత్తారు, ఆడవగానే ఇంకో క్లాసు పరిగెత్తారు. ఓపిక ఉండదు ఫ్యాకల్టీ. అందువల్ల ప్రశాంతంగా మీరే సాధించి శోధించి ఇంపార్టెంట్ పాయింట్లను పసిగట్టి 3 సార్లు చదివి కింద ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి వివిధ కలర్ పెన్నులతో. ఇది హౌ టు ప్రిపేర్ నోట్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇది మారేడుమిల్లి నుంచి చెప్తున్న మరో పాఠం. నేను మీ అన్నయ్య హిస్టరీ ఆఫీసర్ని. ప్రతి పాయింట్ని ఈ అడిగితల్లి సాక్షిగా ఒకసారి చూపించండి. ఈ అడిగితల్లి సాక్షిగా, ఆ గుట్టల సాక్షిగా మీరు జాబులు కొట్టాలని, ఈ నోట్స్ ప్రిపరేషన్ ఎలాగో ఇప్పుడు మీరు తెలుసుకున్నారని నాకు చాలా సంతోషంగా ఉంది. చూస్తాను, ఇంకొక వీడియో చేయగలిగితే చేస్తాను ఇక్కడ, లేకపోతే మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు మళ్ళీ మారేడుమిల్లి పాఠాలు మీకు నేను చెప్తాను. ఇంకొకటి చేస్తానేమో మధ్యాహ్నం వరకు. మధ్యాహ్నం నుంచి బయలుదేరిపోవాలి ఇక్కడ నుంచి. మధ్యాహ్నం వరకు ఇంకొక క్లాస్ చేస్తానేమో చెప్పలేను. నోట్స్ మాత్రం ఇలా తయారు చేసుకోండి. మీకై యూ హ్యావ్ యువర్ ఓన్ ప్లాన్, ఓన్ నోట్స్, రన్నింగ్ నోట్స్, మెయిన్ నోట్స్. ఈ 2 చక్కగా ప్రిపేర్ చేసుకోండి. ఎక్కువ పుస్తకాలు కాదు, 2 పుస్తకాలు చూసి చేసుకోండి. సార్లు చెప్పేటప్పుడు రన్నింగ్ నోట్స్, మీరు తయారు చేసేటప్పుడు నోట్స్ 2 బుక్స్. ఒకటే చెప్పింది ఎన్నిసార్లు చెప్తున్నానంటే నాకు అలవాటు. ఈ పాఠం చెప్పేటప్పుడు కూడా 10 సార్లు చెప్తా ఉంటాను. అందులో థ్యాంక్ యూ. నేను మీ అన్న హిస్టరీ ఆఫీసర్ని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు వస్తాయి. అంతకన్నా మించి సబ్స్క్రైబ్ చేయండి. అంతకన్నా మించి నేను మీకు చెప్పేది, మరిన్ని పాఠాలను మీరు నా ద్వారా పొంది లబ్ధి పొందండి. ఉంటాను. థ్యాంక్ యూ.